అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బడా గణేష్ హడావుడి మొదలైంది. ఈ రోజు మొదటి రోజు కర్ర పూజతో స్టార్ట్ చేశారు. ప్రస్తుతంతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అక్క, ఈ రోజు ఆల్రెడీ పూజ స్టార్ట్ చేశారు, ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు? 2.5 నెలల సమయం ఉంది. అవునమ్మా, ఈసారి మేము అనుకున్నాము 3 నెలలు వస్తుంది అనుకున్నాము. రండి అంకుల్, రండి. కృష్ణ అంకుల్, 3 నెలలు అనుకున్నాం, కానీ ఈసారి నిర్జల ఏకాదశి చాలా లేట్గా వచ్చింది. కాబట్టి మనకు 2.5 నెలల సమయమే ఉన్నది. కాబట్టి 2.5 సమయంలో యుద్ధ ప్రాతిపదికన మనము గణపతిని షురూ చేస్తున్నాము. పండుగ రోజు వరకు రెడీ అయ్యే విధంగా అన్ని మ్యాన్ పవర్ ఎక్కువ పడాలన్నా కూడా వాళ్ళని అరేంజ్ చేసుకొని మేము ముందు ఉంచడానికి ట్రై చేస్తాం ప్రజల ముందుకి. సంవత్సరం శిల్పి రాజేంద్ర ఆధ్వర్యంలో ఈసారి కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందా? ఆయన తప్పకుండా ఆయనే ఉంటారు, ఆయనే వస్తారు. మ్యాన్ పవర్ని చేసి స్టార్ట్ చేస్తామండి. వాళ్ళు ఉంటారు. మిగతా ఆకారానికి భగవంతుని ఆకారానికి ఒక్కసారి మేము డిసైడ్ అయిన తర్వాత పోస్టర్ మీకు రిలీజ్ చేస్తామండి. ఎస్, అదే ప్లాన్లో ఉన్నాము. 70 సంవత్సరాలు అంటే ప్రత్యేకత అయితే ఉండాల్సిందే. 69 సంవత్సరాలకే ఆ మహాగణపతి విద్యా గణపతిగా చేశామంటే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్న ఆలోచన మాత్రం మాకు తప్పకుండా ఉంటుందమ్మా. మీరు అంచనా వేసిన దానికన్నా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు, దర్శించుకుంటున్నారు. బారిగేట్స్ కూడా, కొంచెం మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పడి ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు తీసుకున్నారు? సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే మెడికల్ క్యాంప్స్, మదర్ ఫీడింగ్, మొబైల్ వ్యాన్స్, మొబైల్ టాయిలెట్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఈసారి మోతాదు ఎక్కువ పెంచుతాం. ఎందుకంటే పోయిన సంవత్సరము క్రౌడ్ డబల్ అయిపోయింది కాబట్టి ఈసారి తప్పకుండా ఎక్కువ పెంచేస్తామమ్మా. గత సంవత్సరం నుంచి సుదర్శన్ గారు లేరు, ఇప్పుడు ఏ విధంగా? చాలా బాగా ఈసారి అయితే మంచి ఎత్తున చేయాలని అనుకుంటున్నాం. రాజ్కుమార్ రాజకుమార్ అన్న, చెప్పండి, ఈరోజు మొదటి పూజ చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్జల ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేస్తామో మన గౌరవ ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బస్తీ పెద్దలందరూ కలిసి వారి సమక్షంలో ఆనవాయితీగా ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా శాస్త్రోక్తంగా నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజ చేస్తా ఉన్నాము. ఈ రోజు తర్వాత వినాయకుని పనులు అనేది ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరం దాదాపు 100 రోజుల సమయం పడుతుంది, కానీ ఈ సంవత్సరము 82 రోజుల సమయం ఉంది. ఖచ్చితంగా 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ వినాయకుని తయారు చేయబోతా ఉన్నాము. శిల్పి రాజేందర్ గారు బయట అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారండి. ఆయన వస్తారు. ఆయన ఆధ్వర్యంలోనూ ప్రతి సంవత్సరం లాగే అందరి కలిసికట్టుగా ఖైరతాబాద్ వాదులు అందరు కలిసికట్టుగా ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది వినాయకుని తయారు చేసే ప్రతి టీము అనుభవజ్ఞులైన ఆర్టిస్టులు ఉన్నారు. షెడ్ వేసే వారు షెడ్ వేస్తారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు వారి పని చేస్తారు. అంటే ఇంతకుముందు మాకు ఎట్లుంటుండే, చెన్నైకి సంబంధించిన వాళ్ళని 2 నెలల ముందు పిలుస్తుండే. ఈసారి ఇంకొంచెం తొందరగా పిలిచి విగ్రహాలని రెడీ చేస్తాము. ఏం లేదండి, ఖచ్చితంగా ఈ రోజు వర్షం పడుతుంది. నిన్న సాయంత్రం కూడా చెప్పాము 100%. ఎందుకంటే ఈ ప్లేస్ శుద్ధి చేయనికే వర్షం పడుతుంది. అదేవిధంగా నేను చెప్పాను 11 రోజులలో కూడా ఒకరోజు నిమజ్జనం చేసే రోజు భారీ వర్షం పడుతుంది. ఆ వర్షం పడ్డ తర్వాత హుస్సేన్ సాగర్ కూడా క్లీన్ అవుతుంది. ఎందుకంటే హుస్సేన్ సాగర్ చాలా కామెంట్ చేస్తారు కాబట్టి అది క్లీన్ అవుతుంది. వినాయక సాగర్ వెళ్తారు. ముఖ్యంగా ఈరోజు మరి బస్తీ ప్రజలందరూ, కృష్ణ యాదవ్ గారు, మరి ఇతర చాలామంది పెద్దలందరూ సమక్షంలో సక్సెస్ఫుల్లీ ఈ కర్ర పూజ అనేది జరగడం జరిగింది అనమాట. సెక్యూరిటీ కూడా పెంచే అవకాశం ఉందా బారిగేట్స్? ఎందుకంటే మీరు అంచనా వేసిన దానికన్నా ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. చూడండి, ఖచ్చితంగా అండి. ఎందుకు ముందు ఖైరతాబాద్ వినాయకులు తక్కువ పబ్లిక్ వస్తుండే, కానీ మీరు 2 సంవత్సరాల నుంచి చూస్తే పబ్లిక్ అన్కంట్రోల్గా వస్తుంది. దాని తగ్గట్టు పోలీస్ సిబ్బంది మెంబర్స్ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ సంఖ్య కూడా పెంచే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇదే పరిస్థితి. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసాం. ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా చేస్తామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేసేందుకు కూడా ప్రతి ఎత్తున చూసినా మనం చూడొచ్చు. ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించిన ఏదైతే మొదటి కర్ర పూజగా ఈ రోజు స్టార్ట్ చేశారు. ఇది మండపానికి మొదటి కర్ర పూజగా ఈ రోజు స్టార్ట్ చేసి ఇప్పటి నుంచి ఏవైతే బడా గణేష్ సంబంధించిన పనులు అనేటివి కూడా ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నారు. ఒకవైపు మనం చూసుకోవచ్చు, ఇంకోవైపు ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొని గత సంవత్సరం ఇన్ని సంవత్సరాలు ఎంత అంగరంగ వైభవంగా
వైభవంగా జరుపుకున్నాము. ఈ సంవత్సరం కూడా అదే అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అండ్ ఈ సంవత్సరం 70 years దాటడంతో ఈసారి చాలా ప్రత్యేకంగా తీసుకొని ఇంకోవైపు సెక్యూరిటీ పర్పస్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒకవైపు పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఒకవైపు ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. మొత్తం మీద ఈ కర్ర పూజలో హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొని మొదటి పూజ ఏదైతే కర్ర పూజ సంబంధించి స్టార్ట్ చేశారో మొత్తం మీద ఈ రోజు నుంచి హైదరాబాద్ బడాగానికి సంబంధించిన పనులు అయితే చురుగానున్నాయి. ప్రతి సంవత్సరం 2 నెలలు దాకా టైం ఉంది, కానీ ఈ సంవత్సరం 80 రోజులు మాత్రమే టైం ఉండడంతో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళని ఇంకా రెట్టింపు పెంచి వర్క్ అనేది ఇన్ టైంలో అయ్యే విధంగా మేము ఇక్కడున్న అన్ని ఏర్పాట్లు చేస్తామని ఇక్కడున్న ఉత్సవ కమిటీ అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు కర్ర పూజతో పడా గణేష్కి సంబంధించిన పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఇంకా 80 రోజుల టైం ఉంది. 80 రోజులు మొత్తం పూర్తిగా ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా గణేష్ పండుగ జరుపుకుంటామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకునే విధంగా ఒకవైపు సెక్యూరిటీ పర్పస్ కూడా అన్ని ఏర్పాట్లు తీసుకుంటాను, ఒకవైపు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అయితే మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున 2 కమిటీలు ఈరోజు నూతనంగా ఫామ్ అవ్వడం జరిగింది. అయితే గత 70 సంవత్సరాల నుండి మేమందరం కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక ఖైరతాబాద్ వినాయకుడిని మా స్వర్గీయ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో, శంకరయ్య గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి నిరంతరం కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఖైరతాబాద్ వినాయకుడి కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమానికి కట్టె పూజ అనేది మరి ఈరోజు చేసుకోవడం జరిగింది ఆనవాయితీగా. ఈరోజు తర్వాత ఇక్కడ వేసేటువంటి షెడ్ కానీ తర్వాత మేము ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాం. అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ సోదరుడు రాజ్ కుమార్ ఉండాల్సింది, కొంచెం అనారోగ్యంగా పరంగా ఆయన రాలేకపోయారు. వారి తరఫున గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, ప్రధానంగా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పేరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఈ ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు, ఈరోజు ఒక్క కుటుంబం అని కాదు, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా ఇక్కడ భాగస్వాములై వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లక్షలాది మంది వస్తారు కాబట్టి 11 రోజులు ఆ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి జాగ్రత్తలు తీసుకోవడంలో మా ఖైరతాబాద్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మరి చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ఈ 11 రోజుల ఉత్సవాన్ని జరిగేటువంటి దీంట్లో ప్రధానంగా మాకు గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ పరంగా నిన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది. మరి గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు అరేంజ్ చేద్దామని చెప్పారు. దీనికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. R&Bకి, GHMCకి, హెల్త్ డిపార్ట్మెంట్కి, వివిధ విభాగాల వారు ఇందులో పనిచేస్తూ ఉంటారు. వారు కూడా 11 రోజులు ఇందులో నిమగ్నం అవుతారు. మీరు ఏ రకంగా అయితే మీడియా సోదరులు ఎట్లయితే పనిచేస్తారో ఇక్కడ ఉండి ఆ డిపార్ట్మెంట్స్ కూడా అలాగే పనిచేస్తాయి కాబట్టి వారికి కూడా ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా అంగరంగ వైభవంగా జరిగే విధంగా అందరూ కూడా ఖైరతాబాద్లో పుట్టిన ప్రతి అన్నాదమ్ముడు కూడా సహకరించాలని, మరి 2-3 రోజుల్లో మళ్ళీ కమిటీ సభ్యులమంతా కూర్చొని రేపు కార్యాచరణ దీనికి ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలనేది ఒక 2-3 రోజులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత దీన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం. ఈసారి ఇంకా ప్రధానంగా వచ్చే ప్రతి భక్తుడికి కూడా ప్రసాదం ఇవ్వాలనేది చాలా సందర్భాల్లో నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి చాలా సందర్భాల్లో నాకు చాలా విన్నపాలు వచ్చాయి కాబట్టి ఈసారి వచ్చిన ప్రతి భక్తుడికి ఏ క్యూ లైన్లో ఉంటే ఆ క్యూ లైన్లో ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్